బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ వేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ల ఎన్నికలపై బుధవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసిన దానిలో 17% మాత్రమే బీసీలకు కేటాయించారనేసి, అది జీవో నెంబర్ 46కు విరుద్ధం అనేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరొకరు సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు ఉండగా కేవలం 117 స్థానాల్లో మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషన్ తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పిటిషన్ తరపున వాదనలు విని హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదాలు పడుతూ వస్తున్న స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫైనల్గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డిసెంబర్ 11, 14, 17 తేదీలో నిర్వహించాలనేసి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిజర్వేషన్ను కూడా ఖరారు చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారము రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో 2,000కు మాత్రమే బీసీలకు పోటీ చేసే విధంగా రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో పలు బీసీ నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలకు దిగుతున్నారు. అంతేకాకుండా కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరుగుతుంది. హైకోర్టు దీనిపై నేడు విచారించినట్టు తెలుస్తుంది.